హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి ఆల్ ఇన్ వన్. ఈరోజు మీషోలో తీసుకున్న మరొక శారీ రివ్యూని అయితే మీకు చూపించబోతున్నాను. శారీ ఎలా వచ్చింది, కాస్ట్ ఎంత పడిందో కూడా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. శారీ డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవుతాయి. కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. ఇక మీలో ఎంతమంది ఈ శారీని తీసుకున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ అయితే షేర్ చేయండి. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా శారీని అయితే తీసుకున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ ఇలాంటి సాఫ్ట్ ఆర్గంజా శారీస్తో పాటుగా మంచి ఫ్యాన్సీ శారీ కలెక్షన్, పట్టు శారీ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. ఒక్కసారి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చూసేయండి. డిఫరెంట్ శారీ కలెక్షన్ అయితే మన ఛానల్లో ఉంది. ప్రతి ఒక్క శారీ కోడ్ని లేదా లింక్ని అయితే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూసి నచ్చిన వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఆ శారీ లింక్తో పాటుగా మంచి స్టార్ రేటింగ్ ఉన్న 100% రికమెండ్ చేసే శారీ లింకులను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. చూసి మీకు నచ్చినవి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ఇక ఈ శారీ పిక్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను. శారీ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ శారీ లింక్తో పాటుగా 100% రికమెండ్ చేసే మంచి స్టార్ రేటింగ్ ఉన్న బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ లింకులను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఒకసారి వాటిని కూడా చూడండి. మీకే కలెక్షన్ అయినా నచ్చితే ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళు పార్ట్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. శారీకి అయితే ఇలా పింక్ కలర్ పళ్ళు అయితే వచ్చేసింది. ఇక్కడ పళ్ళు వచ్చేసి 1/2 మీటర్ వచ్చేసింది. కొంచెం ప్లెయిన్ పార్ట్ కూడా చివర్లో వచ్చేసిందండి. మీరు ఆ ప్లెయిన్ పార్ట్ని కూడా ఉంచైతే కొంగులు కుట్టించేసుకుంటే శారీ ఇంకాస్త పెద్దగా వచ్చేస్తుంది. ఇందులో డిజైన్ కూడా చూస్తున్నారు కదా, ఇలా పెద్ద ఫ్లవర్ డిజైన్తో పాటుగా తీగల డిజైన్ కూడా వచ్చేసింది. సెంటర్లో ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. ఈ గోల్డ్ జరీ వర్క్ కూడా నీట్ ఫినిషింగ్తో ఉంది. తర్వాత నుంచి కూడా శారీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ శారీకి డార్క్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఈ శారీ క్యాటలాగ్లో 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. 4 కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో అయితే ఉన్నాయి. ఒకసారి క్యాటలాగ్ని చూడండి. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అయితే ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇక ఈ శారీకి వచ్చిన పై బార్డర్ అయితే 5 ఇంచుల వరకు ఉంటుంది. ఈ బార్డర్లో కూడా ఇలా పికాక్ డిజైన్తో పాటుగా ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేసింది. పైన టెంపుల్ డిజైన్ అయితే వచ్చేసిందండి. ఈ బార్డర్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వచ్చేస్తుంది. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా ఒకసారి క్లియర్గా చూసేద్దాం. ఈ బార్డర్ అయితే 12 ఇంచుల వరకు అయితే ఉంటుంది. బార్డర్లో కూడా మంచి డిజైన్ అయితే వచ్చేసింది. పై బార్డర్కి వచ్చిన డిజైనే ఇక్కడ కింది బార్డర్లో కూడా వచ్చేసింది. ఈ బార్డర్లో ఇలా 3 స్టెప్పులుగా ఉంది. సెంటర్లో వచ్చేసి చిన్న ఫ్లవర్ డిజైన్తో పాటుగా మళ్ళీ కింద వచ్చిన డిజైనే ఇక్కడ పైన కూడా వచ్చేసింది. సాఫ్ట్ ఆర్గాన్జా శారీ కాబట్టి మనం చీర కుర్చీలు ఏ విధంగా సెట్ చేసి పెడితే అదే విధంగా సెట్ అయిపోతుంది. మరి స్టిఫ్గా ఉండి లేవడం అలా అయితే ఉండదు. శారీ అయితే మెత్తగానే ఉంటుంది. ఈ బార్డర్ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, జరీ వర్క్ అయితే నీట్ ఫినిషింగ్తో వచ్చేసిందండి. శారీ సెంటర్లో వచ్చేసేసరికి లెమన్ ఎల్లో కలర్ మీద ఇలా గోల్డ్ జరీ బూటీస్ అయితే వచ్చేసాయి. ఈ బూటీస్ కూడా చూస్తున్నారు కదా, మరి పెద్దగా అయితే రాలేదు, చిన్న బూటీసేనండి. ఆల్ ఓవర్గా కూడా ఈ బూటీస్ అయితే వచ్చేస్తాయి. శారీ బ్యాక్ సైడ్ను కూడా ఒకసారి క్లియర్గా చూసేయండి. జరీ వర్క్ కూడా చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో ఉంది. ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉందండి, మరి స్టిఫ్గా అయితే ఏమీ లేదు. ఈ శారీని అయితే లాంగ్ ఫ్రాక్ లేదా లెహెంగాకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఆ విధంగా స్టిచ్ చేయించుకున్నా. కానీ అలా చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఒకసారి అయితే ఈ క్యాటలాగ్ని చూడండి. తక్కువ కాస్ట్లో బ్యూటిఫుల్ శారీ అయితే వచ్చేస్తుందండి. నేనైతే 100% రికమెండ్ చేస్తానండి. అంత బాగా వచ్చేసింది శారీ అయితే. ఇక శారీ లెంత్ విషయానికి వచ్చినట్లయితే 5.5 మీటర్స్ అయితే శారీ వచ్చేసింది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక శారీలోనైతే ఎలాంటి డ్యామేజ్ అంటూ రాలేదండి. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే శారీని చూపించేశాను. ఇక ఇక్కడ నుంచి అయితే బ్లౌజ్ స్టార్ట్ అవుతుందండి. ఈ శారీకి అయితే ప్లెయిన్ పార్ట్ అంటూ ఏమీ రాలేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఈ బూటీ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక శారీలో వచ్చిన బ్లౌజ్ని కూడా చూస్తున్నారు కదా, శారీకి బార్డర్ ఏ విధంగా డిజైన్ అయితే వచ్చేసిందో అదే డిజైన్ ఇక్కడ బ్లౌజ్కి కూడా వచ్చేసింది. ఇక బ్లౌజ్ లెంత్ వచ్చేసి అయితే 90 సెంటీమీటర్స్ ఉందండి. 80 సెంటీమీటర్స్ అని ఇచ్చారు కానీ 90 సెంటీమీటర్స్ అయితే ఉంది, పెద్దగానే ఉంది. ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకున్న ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది, అంత పెద్దగా వచ్చేసింది. బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా, మంచి షైనింగ్తో అయితే ఉంది.
బిగ్ బార్డర్ నచ్చని వాళ్ళు ఇలా చిన్న బార్డర్ని పెట్టి కూడా హ్యాండ్స్కి అయితే సెట్ చేయించుకోవచ్చు. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్నే చక్కగా స్టిచ్ చేయించుకోవచ్చు. మంచి పింక్ షేడ్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది. బ్లౌజ్ సెంటర్లో మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బూటీ డిజైన్ అయితే వచ్చేస్తుంది. బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి క్లియర్గా చూసేద్దాం. ఈ జరీ వర్క్ అయితే నీట్ ఫినిషింగ్తో ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది. చక్కగా బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. ఓవరాల్గా అయితే శారీ అయితే చాలా బాగుందండి. 100% రికమెండ్ చేస్తాను. మీకు ఈ శారీ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. మన ఛానల్లో ఇక ముందు కూడా ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ ప్రతిరోజు రాబోతుందండి. మీరు డైలీ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, అలాగే డైలీ వీడియోస్ని చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే మీకు నచ్చిన శారీని అయితే మీరు కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇచ్చిన శారీ లింకులు అయితే 100% ఓపెన్ అవుతాయండి. ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ కానట్లయితే మరొకసారి క్లిక్ చేయండి, వెంటనే ఓపెన్ అవుతాయి. ఒకవేళ ఆ విధంగా కూడా ఓపెన్ కానట్లయితే మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను వెంటనే చూసి కరెక్ట్ లింక్ని అయితే మీకు షేర్ చేస్తాను. ఈ శారీ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.